కడప నగరపాలక సంస్థలో రాజకీయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కేవలం 3 నెలల పదవి కోసం భారీ రాజకీయ పోరు నడుస్తుంది. నూతన మేయర్ ఎన్నికకు రంగం సిద్ధమవుతున్న వేళ హైకోర్టులో న్యాయ పోరాటం మరింత ఉత్కంఠను పెంచుతోంది. ఒకరి మీద మరొకరు పైచేయి సాధించేందుకు ఎవ్వరూ తగ్గటం లేదు. ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవటం లేదు. ఈ నేపథ్యంలో కడప మేయర్ ఎన్నిక రాజకీయ వేడిని రాజేస్తోంది. కడప మేయర్ పీఠాన్ని దక్కించుకునేది ఎవరు? తెర వెనుక టీడీపీ ప్లాన్ ఏంటి? అక్కడ తాజా రాజకీయ పరిణామాలపై ఓ లుక్కేద్దాం. పోటాపోటీ ఫైట్ తో కడప గడపలో పొలిటికల్ రచ్చ కాకరేపుతోంది. మేయర్ సురేష్ బాబును అవినీతి ఆరోపణలతో తొలగించడం, ఆ తర్వాత హైకోర్టులో ఆయన న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నారు. కాగా కోర్టు విచారణకు కేవలం ఒక్కరోజు వ్యవధిలోనే హడావుడిగా ప్రత్యేక కౌన్సిల్ సమావేశం డిసెంబర్ 11న ఏర్పాటు చేయడం ప్రభుత్వ నిర్ణయంపై అనుమానాలు రేకెత్తిస్తోంది. కోర్టు నిర్ణయాన్ని బేఖాతరు చేసే ప్రయత్నం జరుగుతోందా అనే ప్రశ్న తలెత్తుతోంది. వైఎస్ఆర్సీపీలో మేయర్ పీఠం కోసం తీవ్ర పోటీ నెలకొనడం, ఇది ముఖ్యమంత్రికి సమీపంలోని గ్రూపుల మధ్య అంతర్గత ఆధిపత్య పోరుగా కనిపిస్తోంది. సొంత పార్టీలోనే ఈ స్థాయిలో పోటీ ఉందంటే స్థానిక నాయకత్వంలో తీవ్రమైన విభేదాలు ఉన్నాయని స్పష్టమవుతోంది. మేయర్ను తొలగించడం, తిరిగి ఎన్నికకు సన్నాహాలు చేయడం మరియు టీడీపీ కూడా ఈ అంశంలో పాలు పంచుకోవడం, ఈ మొత్తం ప్రక్రియలో కడప గడపలో ప్రజల సమస్యల కంటే రాజకీయ బలాబలాల ప్రదర్శనే ప్రధాన లక్ష్యంగా మారింది. జాయింట్ కలెక్టర్ ప్రత్యేకంగా కార్పొరేటర్లందరూ హాజరు కావాలని ఆహ్వానం పంపడం ఉన్నతాధికారులపై కూడా రాజకీయ ఒత్తిడి తీవ్రంగా ఉందనే సంకేతాన్ని ఇస్తోంది. ప్రస్తుతం కడప కార్పొరేషన్లో నడుస్తున్నది ఒక స్థానిక సంస్థల్లో తాత్కాలిక రాజకీయ వేడి మాత్రమే కాదు. ఇది అధికార పక్షంలోని అంతర్గత వైరుధ్యం, న్యాయ వ్యవస్థకు మరియు ఎన్నికల ప్రక్రియకు మధ్య జరుగుతున్న సమయం, తేదీ పరంగా జరుగుతున్న పోటీ మరియు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఒక వ్యక్తి హక్కుల చుట్టూ అల్లుకున్న పెద్ద రాజకీయ సంక్షోభంగా రూపుదిద్దుకుంటోంది. అయితే ఈ ఎన్నిక ప్రక్రియపైనే పెద్ద ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. అవినీతి ఆరోపణలతో పదవి నుంచి తొలగించబడిన మాజీ మేయర్ సురేష్ బాబు తన తొలగింపును సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. డిసెంబర్ 9న ఈ పిటిషన్పై విచారణ జరిగింది. కోర్టు తీర్పు ఎన్నికల భవితవ్యాన్ని తేల్చనుంది. కోర్టు తీర్పు ఎలా ఉన్నా మేయర్ పీఠం కోసం వైసీపీలోనే తీవ్ర పోటీ నెలకొంది. పార్టీలో 40 మంది కార్పొరేటర్ల బలమున్నా చివరి 3 నెలల పదవికి అధినేత ఆశీస్సులు ఎవరికి దక్కుతాయనేదే ప్రశ్నార్థకం. మరోవైపు ఎన్నికల్లో పాల్గొనబోమని బహిరంగంగా చెబుతున్న టీడీపీ తెర వెనుక వైఎస్ఆర్సీపీకి పీఠం దక్కకుండా చేయాలని వ్యూహం రచిస్తున్నట్టు సమాచారం. ఎక్స్ అఫీషియో సభ్యులు మరియు ఇటీవలే టీడీపీలో చేరిన 7 కార్పొరేటర్ల బలంపైనే కూటమి నేతల ఆశలు పెట్టుకున్నారు. మొత్తం 50 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ 40కి చేరినప్పటికీ మేయర్ కావడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 26ను చేరుకోవడానికి ఈ రాజకీయ పోరులో ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకూడదని ఇరు పక్షాలు సిద్ధమవుతున్నాయి. డిసెంబర్ 11న ఉదయం 11 గంటలకు ఏం జరగబోతోంది? కోర్టు తీర్పు, కార్పొరేటర్ల నిర్ణయం కడప రాజకీయ భవిష్యత్తును ఎలా మారుస్తుంది? తిరిగి స్టూడియోకి కడప మేయర్ ఎన్నికపై ఉత్కంఠ మరో 2 రోజుల్లో తేలిపోనుంది. ఒకవైపు వైసీపీలో ఆశావహుల లాబీయింగ్, మరోవైపు టీడీపీ వ్యూహం, వీటన్నింటికీ పైన హైకోర్టు తీర్పు. ఈ 3 అంశాలు కడప మేయర్ పీఠాన్ని ఎవరికి కట్టబెడతాయో చూడాలి.